దేవుని కాదు రోజు కాదు ఆయన గురించి అవన్నీ లోపల జరుగుతున్నట్టు అక్కడ బయట పోయిన మన ఇంటికి అనుకుని ఎక్కడో వచ్చేస్తున్నాయి ఎక్కడున్నా భయంకరమైన సంఘటనలు అంత దినము అపాయకరమైన కాలం తెలుసుకోవడం అంటే అపాయ ప్రభు యొక్క రాకడికి భయంకరమైన సంఘటనలు అందువల్ల తల్లి మనకి తోడుగా ఉన్నారు రాకూడదు యుద్ధం మాట్లాడి యుద్ధంలో తీసుకెళ్తారు అవన్నీ నాశమైపోయింది లోకరాజ్యాలు అంతమైపోతుంది నేను రాసిన పుస్తకాల్లో బాగుంది దాన్ని తీసుకున్నాను ఊరికి నుంచి కానీ మన దేవుడిలో మనం తోడుగా ఉంటాడు మనం దేవుడికి రాగా మరి ప్రార్థన చేసుకోవాలి వాక్యం తెలుసుకోవాలి కొంతమంది వాక్యం చదువుతారు కొంతమంది వాక్యం ప్రార్థన చేసుకోవాలి అని కాదు బైబిల్ చదువు బైబిల్ మొట్టమొదటి బైబిల్ చదువు అవసరం ఉంటే ఒకటి కట్ట మరి అబాబు కనుక బాగా ప్రార్థన చేస్తాం కనుక కలిసి మేసి ఒకరు కలుసుకొని ఒకరు కలుసుకొని ప్రార్థన చేసి చెప్పాలి అందువల్లే తల్లి మన గురించి మనకు తోడుగా ఉన్నాము యాకో దేవుడు మనకు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు పోలో మంది పేటోడు తెరలో కన్యాకుమారుని కండి ధన్యులు దేవు గల్లవారు ధన్యులు దేవుని అని 2 మంది హోవా మనకు తోడుగా ఉన్నాడు యాకోబు దేవుడు మన కాంతిని ఉన్నాడు ఆయన ఈ మధ్య కానీ చూడండి భూమిని నాశనం కంటే యుద్ధాలు మార్పు వేయవాడు ఉంటాడు ఇవన్నీ యుద్ధాలు పోతాయి దేవుడు కొట్టేస్తారు అవన్నీ పోతాయి కనుక మన దేవుడి కొరకు మన చిన్న ఉన్నాడు ఇవన్నీ అన్ని 5 రాజ్యాల కొరకు మానవ ప్రార్థన చేశారు వాళ్ళు దగ్గర పోతుంది నా రిపోర్ట్ అంటారు వాళ్ళు చూస్తున్నారు నన్ను తలెత్తుకు రాజకీయ అందరూ కూడా కనుక మనం బాబు మంచి ప్రార్థన చేశారు అట్లా కలుగుంటే మంచిదే మనం అందరము కలిసి మెలిసి ప్రార్థన చేయాలి ప్రాణాలు చెప్తుంది ప్రాణం ద్వారా దివ్యశక్తులు పూర్లు వస్తాం గొప్ప దేవుడు చూస్తాం కనుక దేవుడు మన చెల్లపుతున్నాడంటే ప్రాణం బయట కూడ కూడా కూలి వేయాలంటే ప్రాణం తీసుకున్నాను చాలా మర్చిపోయి జగానికి వస్తున్నాం కనుక నేను చాలా బలహీన మనకి ప్రాంతి పరిస్థితి మంచి దేవుడని ఓ మనకు తోడు కలిగినాడు యాకోబు దేవుడు మనకి కాదు ఆయన మనకి సహాయపడి అందరూ లేచి నిలబడినట్లయితే 50వ కీర్తన చదువుకుంటూ మన మంచి సిస్టర్ ప్రసన్నాదేవి